Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And today we are here once again to celebrate Jesus Christ. ఈ దినం మరొకసారి మనందరం కూడుకుందాం యేసుక్రీస్తును Because the ఆరాధించడానికి. Bible says that this is the day that the Lord has made, therefore we will rejoice and be glad. బైబిల్ గ్రంథం చెప్తున్నది ఇదే ప్రభువు చేసిన దినం గనుక మనమందరము సంతోషించి ఆనందించుదాం. That's what David said in Psalm 122 verse 1. I was glad when they said, let us go into the house of God. కీర్తనలో 122వ అధ్యాయం 1వ వచనములో దావీదు అంటున్నాడు, నేను సంతోషంగా ఉన్నాను ప్రభు మందిరంకి వెళ్ళినప్పుడు. We need to be happy when we come into the presence of God. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నామో మనం సంతోషంగా ఉండువారమైనాం. We need to rejoice in the presence of God. మన దేవుని సన్నిధిలో ఆనందించు వారమై ఉండాలి. And that's what is very much important, my brother and sister in Christ. అదే మరి చాలా ప్రాముఖ్యమైన విషయం అయింది నా ప్రియ సహోదరి So సహోదరుడా. let us today meditate upon the word of God. ఇదే మన ప్రభు వాక్యమును మనం ధ్యానించుదాము. Because it's God that will speak through us. ఇది మరి దేవుడు మనతో మాట్లాడు అయి ఉన్నాడు. That's what. Let us quickly turn our Bibles to the book of Isaiah chapter 61 and let us read from verse 1 to 2. మరి బైబిల్ గ్రంథం మనం తెరిచి చూద్దాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి. Let's look into Isaiah chapter 61 and verse 1. మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. The Bible says, the Spirit of the Lord is upon me, because He has anointed me to preach the good tidings to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives and the opening of the prisoners for those who are bound, to proclaim the acceptable year of the Lord, and by the day of vengeance of the God, to comfort all those who mourn, to console those who mourn in Zion. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభు యొక్క యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితహోత్సవము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. Hallelujah. Hallelujah. The Bible clearly says that He is anointed to preach the good news to the poor. మరి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రభువుకి యెహోవా ఆత్మ మరి నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువార్త He says ప్రకటించడానికి, to heal the brokenhearted, మరి విరిగిన నలిగిన హృదయములను మరి స్వస్థపరచడానికి దేవుని ఆత్మ నా మీదకి to వచ్చి ఉన్నది. proclaim liberty to the captives, మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చెరసాలున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి ఆత్మ. and the opening of the prison to those who are bound. మరి చెరసాలున్న వారికి విడుదల కలిగించడానికి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. And that's what today, my brother and sister, that many people are being bound by the devil. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రియ సహోదరి సహోదరుడు చాలా మంది మరి అపవాది చేత బంధింపబడి ఉన్నారు. Just like how the devil was able to bind and put the children of Israel into bondage. మరి ఇక్కడ మనం చూస్తే అపవాది మరి ఎలాగైతే ఇశ్రాయేల్ జనాన్ని మరి బంధించి మరి 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 బానిసత్వం గురి చేసిందో. Because for 430 years the Bible says they were in bondage and in slavery in Egypt. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది 430 సంవత్సరములు కూడా మరి ఇశ్రాయేల్ మరి ఐగుప్తు దేశంలో మరి బానిసలుగా మరి జీవించి బందీలుగాని బానిసలుగా జీవించినట్లు చూస్తున్నాం. That's why we need to see that God called Moses and anointed him on Mount Sinai. అందుకని దేవుడు మరి సీనాయి పర్వతం మీద మోషేని పిలుచుకొని మోషేని అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. So that he can deliver the children of Israel from bondage. మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి మరి బంధకముల నుంచి విడిపించడానికి మరి మోషేని దేవుడు ఎంచుకొని And ఉన్నాడు. that's what today, my brother and sister in Christ, that the devil is binding and bounding many people. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రియ సహోదరి సహోదరుడు అపవాది గారు చాలా మందిని బంధకములో బంధించినట్లు చూస్తున్నాం. That's why we see that many children nowadays they are bound by the devil. మరి ఇక్కడ మనం చూస్తే చాలా మంది పిల్లలు కూడా అపవాది చేత బంధింపబడి ఉన్నారు. They get cultivated into various types of habits. మరి పిల్లలు మరి ఇక్కడ చూసినట్లయితే చాలా మంది పిల్లలు మరి లోకంలో చాలా మంది అలవాట్లకు అలవాటు పడి ఉన్నారు. Because they are being put into a spiritual prison. మరి వాళ్ళందరూ చూస్తే మరి ఒక అపవాది అనే బంధముల చేత మరి బంధింపబడి ఉన్నారు. That's why they are being bound by the devil. అందుకనే వారు అపవాది చేత బంధింపబడి ఉన్నారు. But when you are anointed by the God, ఎప్పుడైతే నీవు దేవుని చేత అభిషేకం పొంది you ఉంటావో can deliver and set them free. మరి వాళ్ళ విడుదల మరి వాళ్ళ బంధకములో ఉన్న విడుదల మీరు నువ్వు కలిగించవచ్చు. Because the Bible says in 2 Corinthians chapter 3 verse 17. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 3వ వచనంలో He says clearly, where the Spirit of the Lord, there is liberty. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉన్నదో అక్కడ మరి విడుదల ఉన్నదంటుంది. And that's what, my brother
brother and sister in Christ, when the Spirit of the Lord comes upon you, there is liberty. మరి ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ మరి విడుదల కలుగుతుంది, స్వతంత్రం వస్తుంది. He will destroy the work of the devil. మరి ఆయన మరి అపవాది యొక్క క్రియలను నాశనం చేయును. That's what Jesus Christ was manifested to destroy the work of the devil. మరి అందుకని యేసుక్రీస్తు మరి ఈ లోకమునికి ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలను నాశనం చేయడానికి. In 1 John chapter 3 verse 8, the Bible says. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్తుంది. The Bible says the Son of Man was manifested to destroy the work of the devil. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరి దేవుని యొక్క మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే అపవాది యొక్క క్రియలను నాశనం చేయడానికి. And today Jesus Christ has given us the power to bind the devil. అందుకని మన యేసుక్రీస్తు నీకు నాకు శక్తి ఇచ్చినాడు అపవాదిని బంధించడానికి. That's what Jesus was telling to Peter. అందుకని యేసుక్రీస్తు మరి పేతురుకి చెప్పుచున్నాడు. In the Gospel of Matthew chapter 18 verse 18. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో the Bible says that Jesus said. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు అన్నారు అనేసి. What you bind on earth shall be bound in heaven, and what you loose on earth shall be loose in heaven. మరి భూమి మీద మీరు దేనిని బంధింపబడుతుంది అది పరలోకమందున బంధింపబడుతుంది అనేసి, భూమి మీద దేన్ని విప్పుదురు అది పరలోకమందు విప్పబడుతుందని యేసుక్రీస్తు పేతురుతో అన్నారు. That's what clearly the Bible says, that he has given us the power to bind the devil. అందుకనే మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది అపవాదిని బంధించడానికి దేవుడు మనకు శక్తి ఇచ్చి ఉన్నాడు. In Mark chapter 3 verse 27. మరి మార్కు సువార్త మరి 3వ అధ్యాయం 27వ వచనంలో yeah, we clearly see that Jesus Christ is speaking of a strong man. మరి ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు మరి ఒక బలవంతుడైన వ్యక్తి కొరకు మాట్లాడుతున్నాడు. Who is the strong man in Mark chapter 3 verse 27? మరి ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయం మరి 27వ వచనంలో ఎవరు మరి బలవంతమైన వ్యక్తి అయినాడు? The strong man in this verse is none other than the devil. మరి ఈ వచనంలో మనం చూస్తే మరి ఎవరో కాదు అపవాదిగాడై ఉన్నాడు. Because the word of God says, మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది, no man can enter into a strong man house and spoil his good, except he will first bind the strong man and then he will take his good. ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటిలో వచ్చి వాని సామాగ్రి దోచుకొని నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొని వచ్చును. Because one thing you need to understand, that what legally belongs to you has been given to you by God. మరి ఏదైతే మీకు మరి దేవుని చేత మరి లీగల్ గా ఇవ్వబడి ఉన్నది అవి నీకు సంబంధించినవి. But you need to know how to bind the strong man. కానీ మీకు తెలిసి ఉండాలి మరి ఈ బలవంతుని ఎలాగ బంధించి ఉండాలని. Because the strong man has only one purpose in life. మరి బలవంతుడికి ఒక ఉద్దేశం అయి ఉన్నది తన Because in the జీవితంలో. Gospel of John chapter 10 verse 10. మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే The Bible says that the thief come to kill, to steal and to destroy, but I have come to give you life and life in abundance. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి దొంగ మరి దొంగతనం చేయడానికి, నరహత్య చేయటకు, దొంగలించడానికి వస్తాడు తప్ప నేనైతే నీ జీవన మార్గం ఇచ్చి ఉన్నాను అంటాడు. That's what today my brother and sister in Christ, the devil is stealing everything from you. మరి ఇక్కడ చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరు అపవాదిగాడు మీ అద్ద నుంచి అంతా దొంగలించుకొని He వెళ్తున్నాడు. is killing you before your time. మిమ్మల్ని చంపుతున్నాడు మీ సమయం రాకముందనే. And he is destroying your children, he is destroying your family, my brother and sister in Christ. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడు మరి మీ పిల్లలను మీ కుటుంబాలను కూడా అపవాదిగాడు నాశనం చేస్తున్నాడు. That's why today Jesus is speaking to each one of us. అందుకని ఇదన్న యేసుక్రీస్తు ప్రతి ఒక్కరితో కూడా మనతో మాట్లాడుచున్నాడు. That we have the power to bind him. మనకి దేవుని యొక్క శక్తి ఉంది అపవాదిని మనం బంధించడానికి. But the problem with many people, they do not understand how the power of God operates. మరి ఇక్కడ మనం చూస్తే సమస్య ఏమైంది, చాలా మంది వ్యక్తులు కూడా మరి దేవుని యొక్క శక్తి ఎలాగ వస్తుందో వారికి తెలియదు. That's why they live defeated life. They get defeated by the devil very easily. అందుకని వారు చాలా సులభంగా మరి అపవాది చేత ఓడించబడుతూ ఉంటారు. Because they don't understand the word of God. How does it work? మరి వాళ్ళు మరి దేవుని యొక్క వాక్యం ఎలాగ పనిచేస్తుందో వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్నారు. That's what the problem, that many people today, they are not effective in their spiritual life. అందుకని మరి చాలా మంది చూస్తే మరి చాలా మంది తన ఆత్మీయ జీవితంలో మరి బలవంతులుగా లేరు. Because they are not able to bind the strong man. ఎందుకంటే మీరు ఆ బలవంతుని అపవాదిని మీరు బంధించే శక్తి లేదు. Because the Bible says that the kingdom of God suffers violence, but the violence can take it by force. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి దేవుని యొక్క రాజ్యము మరి సఫర్ అవుతుంది కానీ దాన్ని మనం బలవంతంగా తీసుకొని We can take it. That's what Jesus Christ said. అదే మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు. Because Jesus himself was victorious on the cross of Calvary. మరి యేసుక్రీస్తు తనకే మరి ఆయన విజయవంతుడిగా ఉన్నాడు ఆ శిలువ మరణం He మీద. won over sin and death. ఆయన మరి మరణమును మరి పాపమును కూడా జయించి ఉన్నాడు. Nothing could hold Jesus Christ in the grave. ఏది కూడా మరి
యేసుక్రీస్తుని తన యొక్క సమాధిలో మరి పట్టుకోలేకపోయింది. On the third day he rose from the dead and he proclaimed. ఆయన మూడో దినం ఆయన తిరిగి జీవించి ఆయన మరి ప్రకటించి ఉన్నాడు. He said that whatever is in heaven has given to me, whatever on earth has been given to me. ఆయన అన్నాడు ఏదైతే భూలోకమందున పరలోకమందున అంతా కూడా నాకు ఇవ్వబడి ఉంది అంటున్నాడు. That's why you must know how to bind the strong man and take it. అందుకని మీరు బలవంతుడైన అపవాదిని బంధించి మీకు సంబంధించినవి అన్ని కూడా The తీసుకోవాలి. problem with many people, they're not able to bind the strong man because they're not anointed by God. ఎందుకంటే వాళ్ళు చాలా మంది మరి అయ్యా బలవంతుడైన అపవాదిని బంధించలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు అభిషేకించబడలేదు. That's why there is the yoke upon a believer's neck. అందుకని వాళ్ళు మరి వారి భుజముల పైన మరి ఒక యోక్ అని ఉన్నది. That's what we need to understand. The Bible says that the yoke shall be broken because of the anointing oil. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మీ భుజముల మీద ఉన్న భారమును మరి తీయబడిన, ఎందుకంటే మీరు అభిషేకించబడినప్పుడు. That's what the word of God says in the book of Isaiah 10 verse 27. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది యెషయా గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనంలో. Let's read what it says clearly over here. మరి ఇక్కడ చదువుదాం దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. In the book of Isaiah 10 verse 27. మరి యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. And it shall come to pass in that day that his burden shall be taken away from your shoulders and his yoke from your neck, and the yoke shall be destroyed because of the anointing. ఆ దినమున నీ భుజముల నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. Hallelujah. That yoke has been put by the devil. అందుకని మరి ఆ కాడి మరి అపవాది చేత మరి పెట్టబడి ఉన్నది. And that can be broken only through the anointing of the Holy Spirit. అది మరి పరిశుద్ధాత్ముడు మరి పరిశుద్ధమైన అభిషేకం చేతనే అది మరి ఆ కాడిని మీరు That's why when you are anointed by God genuinely, ఎప్పుడైతే మీరు మరి దేవుని చేత మరి అభిషేకించబడతారు, you can bind and destroy the works of the devil. మరి అపవాదిని మరి బంధించి మరి అపవాది చేయి ప్రతి క్రియను కూడా నాశనం చేయగలరు. That's what Paul, when he was ministering to the church in Rome, అందుకని మరి అపోస్తలుడైన పౌలు మరి రోమ్ అనే పట్టణంలో మరి పరిచర్య చేస్తున్నప్పుడు he says it in the book of Romans chapter 16 and verse 20. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి రోమలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో. Let's see what he speaks over here. మరి ఇక్కడ చూద్దాం పౌలు అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ ఏం మాట్లాడుచున్నాడు. And the God of peace shall bruise Satan under your feet shortly. The grace of our Lord Jesus Christ be with you. Amen. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమాధాన కర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును, మన ప్రభువైన క్రీస్తు కృప మీకు తోడైండును గాక. The Bible says the Satan will be crushed under your feet. It is under God's feet. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది అపవాదిగాడు మీ కాళ్ళ కింద త్రొక్కింపబడిన గాని దేవుని కాళ్ళ కింద కాదని చెప్తున్నాడు. But the problem with many believers, the Satan is not under their feet, but the Satan is playing on their head. మరి చాలా మంది విశ్వాసుల జీవితాల్లో చూస్తే అపవాదిగాడు వాళ్ళ కాళ్ళ క్రింద లేడు కానీ వాళ్ళ శిరస్సు పైన ఆడుకుంటూ ఉంటారు. Because they don't understand that Satan needs to be under their feet. మరి వారికి అర్థం అవట్లేదు, ఎందుకంటే అపవాదిగాడు మరి విశ్వాస యొక్క పాదముల క్రింద ఉండాలని. That power and authority the early churches knew. మరి అదే మరి ఆ యొక్క అధికారమును అది యొక్క శక్తిని మరి మనం చూసినట్లు ఆది అందు మరి సంఘాలు గుర్తించి But ఉన్నాడు. today the church is very ignorant. మరి ఇప్పుడు చూస్తే సంఘాలు చాలా మరి అవివేకం కలిగి ఉన్నారు. Many people say, "Oh, I know the word of God, I know the Bible," they say. అందరు చాలా మంది చెప్తారు నాకు దేవుని యొక్క వాక్యం తెలుసు, మరి దేవుని యొక్క బైబిల్ గ్రంథం తెలుసు. They do not know the word of God. మరి వాళ్ళకి దేవుని యొక్క వాక్యం తెలియదు. Because the word of God is power. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము శక్తిమై ఉన్నది. The word of God is life. మరి దేవుని యొక్క వాక్యము జీవమునై ఉన్నది. That's what Jesus said. The word I speak, their spirit and their life. మరి యేసుక్రీస్తు అందుకని అన్నాడు, నేను చెప్పు మాట దాంట్లో జీవమును మరి జీవించదై ఉన్నది అంటున్నాడు. That's what we clearly see, that the early churches were not defeated. మరి అందుకని చూస్తే ఆది సంఘాలు అవన్నీ మరి ఎప్పుడు కూడా ఓడిపోయినట్లు They చూడలేదు. went in the power of the Holy Spirit. వాళ్ళు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క శక్తితో మరి బయలు వెళ్ళినట్లు చూస్తారు. Wherever they went, they had miracles, healing, then they delivered the people from bondages and from captive. మరి ఎక్కడికైతే వాళ్ళు వెళ్ళి ఉన్నారో మరి చాలా అందరు జనాలు కూడా మరి అద్భుత కార్యములు సూచక్రియలు చేశారు. అపవాది చేత బంధింపబడిన వారి విడుదల పొందించినట్లు They never feared the devil. వాళ్ళు ఎప్పుడు కూడా అపవాదికి భయపడలేదు. They never feared witchcraft. వారి చేతబడి శక్తులకు వాళ్ళు భయపడలేదు. They never feared anything. వాళ్ళు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడలేదు. Because one thing, they understood the teachings of Jesus correctly. ఎందుకంటే వాళ్ళు ఒకటి అర్థం చేసుకు యేసుక్రీస్తు వాళ్ళకి మరి సరైన పునాది మరి వాక్యము మరి చెప్పినట్లు చూస్తున్నా. But today we say, "Oh, I know everything, I
know everything. They don't need to listen to anyone. మరి చాలా మంది అంటారు నాకు అన్ని తెలుసు కానీ ఎవరైనా చెప్తే వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. My brother, my sister, today you are deceiving yourself. మా ప్రియ సహోదర నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. Because you do not know the scripture. ఎందుకంటే నీకు నీ వాక్యము తెలిసి లేదు. If you know the scripture, then why are you being defeated by the devil? నీకు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం తెలుస్తుందో ఎందుకు నువ్వు అపవాది చేత ఓడింపబడుతున్నావు? When Jesus has given us a power and authority in His name, మరి యేసుక్రీస్తు ఆయన నామములో మనకు అధికారమున శక్తిని మనకి ఇచ్చి ఉన్నాడు. how is the early churches was able to operate in the power of the Holy Spirit? మరి ఎందుకు ఆది అపొస్తలుల సంఘాలు చూస్తే మరి దేవుని యొక్క శక్తితో మరి నడిపింపబడినట్లు చూస్తున్నాం. And why today you are not able to operate in the same power? ఎందుకు మరి అదే శక్తితో మనం నడిపింపబడట్లేదు? Because the Bible says Jesus Christ is the same God yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉందని బైబిల్ గ్రంథం చెప్తుంది. God's power has never changed, my brother. మరి దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా మారిపోదు నా ప్రియ సహోదరా. God's power is not limited. మరి దేవుని యొక్క శక్తిని మరి కొలతలేము. The problem is that you limit yourself. మరి సమస్య ఏంటంటే మనల్ని మనం మనం సరిహద్దులు చేసుకుంటాం. And that's what the devil till today is telling the church. అందుకని అపవాదిగాడు ఈ దినం వరకు మరి చెప్తూనే ఉన్నాడు. He is making you ignorant of the power of God. అపవాదిగాడు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క అధికారాన్ని మరి అవివేకపరుస్తున్నాడు జనానికి. And that's what today many people are blind. అందుకని ఇక్కడ చూస్తే చాలా మంది గుడ్డి వారిగా ఉన్నారు. Because the Bible says the God of these ages has blinded them that they may not see. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది మరి యుగ సంబంధమైన దేవత మరి వారి కన్నులకు నేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. That's what today there is blindness in the body of Christ. అందుకని ఈ దినమున మరి దేవుని యొక్క సంఘములో మరి చాలా గుడ్డితనం ఉన్నది. Because they are not able to see in the spirit. ఎందుకంటే వాళ్ళు మరి దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు చూడలేకపోతున్నారు. They are not moving with revelation. వాళ్ళు మరి దేవుని యొక్క ప్రకటనతో మరి ముందుకు సాగలేకపోతున్నారు. The pastor himself is not able to see because he himself is blind. మరి దైవ సేవకుడు ఆయనంతటికి ఆయన చూడలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన గుడ్డివాడై ఉన్నాడు కనుక. He is not able to listen to the spirit of God. ఆయన మరి దేవుడు ఆత్మ చెప్తున్న మాటలు ఆయన చెవుతో వినలేకపోతున్నాడు. But instead of that he is listening to what the people are saying. ఆత్మ దేవుడు చెప్పే మాటలు వినకుండా మరి మనుషులు ఏం చెప్తున్నా అదే వింటున్నారు. And that's why we see that the church is in bondage. అందుకని ఈ దినములో మనం చూస్తే మరి సంఘము మరి బంధకములో ఉన్నట్లు. That's why you will never see deliverance in the house of God. అందుకని మరి సంఘంలో మరి చూస్తే ఎప్పుడు కూడా మనం విడుదల కలుగుతున్నట్టు We don't see healing. మరి స్వస్థతలు కలుగుతున్నట్టు. We don't see miracles happening. మరి అద్భుత కార్యములు సంఘంలో జరుగుతున్నట్టు మనం చూడట్లేదు. What is the problem? ఏది సమస్య అయి ఉన్నది? Because the man of God is not able to see in the spirit. ఎందుకంటే మరి దేవుని యొక్క మరి దాసుడు మరి ఏం జరుగుతుందో చూడలేకపోతున్నాడు. He is not able to hear what the spirit of the Lord says. ఆయన మరి ఆత్మ చెప్తున్న మాటలు పరిశుద్ధాత్ముడు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు He is not able to lead the church in the proper way. ఆయన మరి సంఘమును మరి సరైన మార్గంలో నడిపించట్లేదు. Because the Bible says మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది those who are led by the spirit of God are the children of God. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులై ఉన్నారు. You must be led by the spirit of God to understand the things of God. నువ్వు మాత్రం దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడాలి. అప్పుడు దేవుని యొక్క కార్యములు మనం అర్థం చేసుకోవాలి. Even Jesus Christ on this planet earth, he was led by the spirit of God. మరి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఉన్నాడు. Even for him to be tempted in the wilderness, the Bible says the spirit of the Lord led him into the wilderness for him to be tempted. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఆయన అడవిలోకి వెళ్ళటానికి కూడా మరి దేవుని ఆత్మ చేత ఆయన మరి పంపబడి అపవాది చేత శోధింపబడినట్లు చూస్తున్నాం. Because everything that Jesus Christ did, he was led by the spirit of his Father. ఏదైతే మరి యేసుక్రీస్తు ఏ పని చేసినా కూడా ఆయన తండ్రి ఆత్మ చేత ఆయన నడిపింపబడి. Even in the New Testament, the apostles were led only by the spirit of God. మరి కొత్త నిబంధన గ్రంథం చూస్తే కూడా అపోస్తలులు మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి. They did not move with feelings or by emotions. మరి వాళ్ళైతే మరి వాళ్ళకున్న మరి ఫీలింగ్స్ వల్ల గానీ మరి ఎమోషన్స్ వల్ల గానీ వాళ్ళు మరి నడిపింపబడలేదు. They were not controlled by anyone. ఎవరి చేత కూడా మరి వాళ్ళు మరి బంధింపబడి లేరు. They were led by the spirit of God. మరి వాళ్ళు మరి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నడిపింపబడి. And today, if you are a servant God or if you are a child of God, you have to be led by the spirit of God for you to be
effective. మరి ఈ దినమున నీవు మరి దేవుని దాసుడు అయినా కానీ దేవుని యొక్క కుమారుడు అయినా కూడా నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. అప్పుడే నీ జీవితంలో మరి దేవుని యొక్క కార్యములను చూడగలవు. Because the Spirit of the Lord will tell you what to do and what not to do. మరి ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ నీతో చెప్తాడు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేసి. And that's where, my brother and sister, many people are ignorantly living. మరి ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా మరి పరిశుద్ధాత్మను మరి నిర్లక్ష్య పెట్టి మరి అవివేకంగా జీవిస్తున్నారు. That's where their lives have not been changed. అందుకని వారి జీవితంలో మరి మార్చబడలేదు. There is no transformation. వారిలో మార్పు లేదు. They are the same people every day. వాళ్ళే మరి అలా మనుషులే ప్రతిరోజు చూస్తున్నారు. Because one thing you must always understand. ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకుని ఉండాలి. The devil wants you to be defeated. అపవాదిగాడు మీరు ఓడిపోవటానికి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. The devil wants you to be in bondage. మరి అపవాది మీరు మరి బంధకాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. The devil wants you to be like a slave. మరి బానిసత్వంలో జీవించాలని అపవాది ఆశపడుతున్నాడు. But you are not a slave, but you are the son of God. మీరైతే బానిసత్వంలో లేరు కానీ మీరు కుమారులని పిలువబడి ఉన్నారు. That's what the word of God says. అది మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. The word of God says in John chapter 1 verse 12. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది యోహాను సువార్త 1:12 Let's see in John chapter 1 verse 12 what it says. మరి బైబిల్ గ్రంథం చూద్దాం. యోహాను సువార్త 1:12 But as many as received him, to them he gave power to be the sons of God, even to them that believe on his name. తన ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. He has given us authority to be called the child of God. ఆయన మనకి మరి అధికారం ఇచ్చాడు ఆయన కుమారులు కుమార్తెలుగా పిలువబడటానికి. Because when you receive him, ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరిస్తావో నీ he జీవితంలో has given you power to be called the son of God. ఆయన నీకు నీ కుమారుడు అని పిలువబడటానికి ఆయన నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. That's why you need to be strong in the Lord. అందుకని మీరు చాలా మరి శక్తిమంతులుగా యేసునందు ఉండాలి. That's what Ephesians chapter 6 verse 10 to 13 it says. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 13 వరకు చూస్తే In Ephesians chapter 6 verse 10. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో Let's see what the word of God says. చూద్దాం యేసుక్రీస్తు మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. Finally, my brother, be strong in the Lord and in the power of his mind. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. Let's look in verse 11. మరి 11వ వచనం ఏం సెలవిస్తుంది? Let's see what the word of God says. Put on the whole armor of God, that all that you may be able to stand against the wiles of the devil. మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తిమంతుడైన దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Let's look verse 12. It says, for we wrestle not against flesh and blood, but against principalities, against powers, against rulers of darkness of this world, against spiritual wickedness in high places. 12వ వచనంలో చూసినట్లయితే ఏలైనగా మనం పోరాడినది శరీరంతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధాల లోక నాదులతోను ఆకాశల మండలం దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. That's what we understand, that your battle is not a physical battle, but it's a spiritual battle. మనం అర్థం చేసుకొని ఉండాలి. మనం పోరాడుచున్నది శరీర సంబంధమైన ఆత్మలతో కాదు కానీ మరి లోక సంబంధమైన ఆత్మలతో కాదు కానీ మరి ఆత్మమైన సంబంధాలతో మనం పోరాడుతున్నాం. That's what you need to understand, my brother and sister in Christ. అదే మన ప్రియ సహోదరుడు That's where you have to be anointed, like how David was anointed to take back what belonged to him. అందుకని మరి ఎలాగైతే మరి దావీదు అభిషేకించబడ్డాడు అలాగే మనం అభిషేకింపబడాలి. ఆయన కలిగింది ఆయన తీసుకొని. Because there is a situation that happened during the time of David. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఒక పరిస్థితి ఎదుర్కొంది మరి దావీదు సమయంలో. It happened in the city of Zilach in 1 Samuel chapter 30. మరి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో చూసినట్లయితే Let's see in 1 Samuel chapter 30 from verse 1 what it says. మరి మొదటి సమూయేలు మరి 30వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. Let us read from verse 1. మొదటి వచనం చూద్దాం. And it came to pass when David and his men were come to Zilach on the third day, that the Amalekites had invaded the south of Zilach and smitten Zilach and burnt it with fire. దావీదును అతని జనమును 3వ దినమున సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదకి సిగ్లకు మీదకు పడి కొట్టి దాన్ని తగలబెట్టి. Let's see what happened in the next verse.
and had taken the women captive that they were, and they slew none of any, great or small, but carried them away and went on their way. గనులనేమి అల్పునేమి అందులో ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. Let's look at verse 2. David and his men came to the city, and behold, it was burned with fire, and their wives and their sons and their daughters were taken captives. దావీదును అతని జనులను పట్టణంకు వచ్చి అది కాచబడి ఉండుటయును, తన భార్యలను కుమార్తెలను చెరలోకి పోబడి ఉండుటను చూసి. Let's look in the next one. What is it? And David and the people, David lifted up their voice and wept until there was no more power to weep. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. Let's look in the next one. And David's 2 wives were taken captives, Ahinoam the Jezreelite and Abigail the wife of Nabal the Carmelite. ఇశ్రాయేలువారైన అహీనోమును కర్మెరాలవుడైన నాబాలు భార్య అయిన అబిగైల్ అను దావీదు ఇద్దరు భార్యల చెరలోకి కొనిపోబడగా చూచి. Let's verse this. And David was greatly distressed, for the people spoke of stoning him, because the soul of all the people were grieved, every man for his son and his daughter. But David encouraged himself in the Lord his God. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికి ప్రాణము విసిగిపోయినందున రాళ్ళు దూసి దావీదును చంపుదున రండని వారు చెప్పుకొనగా, దావీదు మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొను. And David said to Abiathar the priest, Abimelech's son, I pray that you bring me here the ephod. And Abiathar brought him the ephod to David. పెంపుట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడిని అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. Let's look what next word. And David inquired of the Lord, saying, shall I pursue after this troop? Shall I overtake them? And he answered, pursue, for you shall surely take over them, and without fail recover everything. నేను ఈ దండమును తరిమిన యెడల దాన్ని కలుసుకొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీకు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. That's what is happening nowadays to your families, my brother, my sister. అదే మరి అవుతుంది మన ప్రియ సహోదరి సహోదర కుటుంబాలకి. The devil is coming like a flood and destroying and taking away everything. మరి అపవాది గాడు ఒక వరద వలె వచ్చి మరి వాళ్ళందరినీ కూడా కుటుంబాలు నాశనం చేసి వాళ్ళకి సంబంధించిందంతా కూడా తీసుకువెళ్ళిపోతాడు. And now you do not know what to do. మరి మీకు అది ఏమి చేయాలో మీకు తెలియట్లేదు. And that's what happened even during the time of David. మరి అదే దావీదు కాలంలో అదే జరిగింది. They carried away his children and they carried away his family. మరి ఇక్కడ మనం చూస్తలే దావీదు యొక్క పిల్లలందరినీ తీసుకెళ్లారు, అలాగే దావీదు యొక్క కుటుంబాన్ని తీసుకెళ్ళినట్లు చూస్తున్నా. And all were taken away into bondage. మరి వాళ్ళందరినీ కూడా మరి బంధకాల్లోకి తీసుకెళ్ళినట్లు చూస్తున్నా. The Bible says that there was distress in the camp. మరి బైబిల్ గ్రంథాన్ని చూస్తే వాళ్ళందరూ కూడా విసుగుపోయి బాధతో ఉన్నట్లు చూస్తున్నా. Such a way was the distress that they wanted to stone David. మరి ఎంతగా విసుగుపోయి ఉన్నారంటే మరి దావీదుని రాళ్ళతో కొట్టడానికి సిద్ధపడి ఉన్నారు. But one thing, David knew God personally because he was anointed by God. ఎందుకంటే మరి దావీదుని చూసినట్లయితే మరి దేవుని చేత అభిషేకించబడి ఉన్నాడు కనుక ఆయన మరి దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు. Immediately David went into the presence of God and he inquired from God. మరి వెంటనే మరి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేసినట్లు చూస్తున్నా. And that's what God strengthened David, the Bible says. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు మరి దావీదుని బలపరిచినట్లు చూస్తున్నా. Immediately he received revelation from God. మరి వెంటనే మరి దేవుడి దగ్గర నుంచి ప్రకటన అతను పొందుకొని ఉన్నాడు. What to do in the situation? మరి ఇలాంటి పరిస్థితులు ఏమి చేయాలనేసి దేవుడు చెప్పిన మాటను విని ఉన్నాడు. That's where the church of God needs to be moved by the revelation of God. అందుకని మరి దేవుని యొక్క సంఘం మరి దేవుని మరి ప్రకటన ద్వారా నడిపింపబడి And ఉండాలి. that's what you need to understand. When there is a problem like this, you need to know what to do. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మీకు తెలిసి ఉండాలి ఏమి చేయాలి అనేసి. That's when the Spirit of the Lord will give you a solution for the problem. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మరి సమస్యకు మరి పరిష్కారం ఇస్తాడు. So everything was taken away from David. మరి దావీదు నుంచి అంతా కూడా తీసుకొని Today వెళ్ళిపోయాడు. the devil has taken away everything from you. మరి దినమున చూస్తే అపవాది గాడు మీ దగ్గర నుంచి అంతా తీసుకెళ్ళిపోవచ్చు. He destroyed your family. నీ కుటుంబమును నాశనం చేయించొచ్చు. He has given you sickness. వాడు
వాడు నీకు రోగమునిచ్చి ఉన్నాడు. He robbed everything what you had. నీ దగ్గర ఉన్నదంతా కూడా దొంగతనం చేసి దొంగలు చేయించవచ్చు. And now you do not know what to do. అప్పుడు నీకు తెలియదు మీరేం చేయాలో. But you are sitting down and you are crying. కూర్చొని నువ్వు ఏడుస్తూ ఉన్నావు. But one thing David did. మరొకటి దావీదు చేశాడు. Immediately he went into the presence of God. వెంటనే దేవుని సన్నిధికి He వెళ్ళాడు. inquired from God. దేవుని దగ్గర విచారణ చేశాడు. He said, Lord, what shall I do? దేవుని అడిగాడు, దేవా నేనేం చేయాలి He said, అనేసి. shall I go and attack her because I'm only one man? దావీదు అన్నాడు, దేవా నేను ఒక్కడిగా నిలబడి ఉండి నేను వెళ్ళి వాళ్ళు మరి తరిమి కొట్టాలా అని That's what అడిగాడు. I will always say. Who is with you is important than who is against you. నేను ఎప్పుడు కూడా ఒకే మాట చెప్తాను, నీతో ఎవరైనారో అది ప్రాముఖ్యమైనది కానీ నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కాదు. Because whoever tried to follow David, everyone has left him and gone. ఎవరైతే మరి దావీదుని మరి అనుసరించారో వాళ్ళందరూ కూడా దావీదుని విడిచిపెట్టి They వెళ్ళిపోయారు. all left him and went away. వాళ్ళందరూ కూడా మరి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు That's what చూస్తున్నాం. will happen, my brother, my sister. One day will come, everyone will leave you and go away. ఒక దినం వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే దినం But వస్తుంది. David is a man who knew God personally. మరి దావీదుని చూసినట్లు దేవుని వ్యక్తిగతంగా One thing తెలుసుకున్నాడు. he knew that the Lord is my shepherd, he will never leave me. ఒకటి అతను గ్రహించి ఉన్నాడు, యెహోవా నా కాపరి నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. So immediately he went and he inquired from God. వెంటనే మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నట్టు He said, చూస్తున్నాడు. I'm alone, my God, what shall I do? నా దేవా నేను ఒంటరిగా ఉన్నా నేను ఏం చేయాలి అని దేవుని సన్నిధి విచారణ చేశాడు. Because whoever I believed, they all left me and they went away. నేను ఎవరినైతే నమ్ముకొని ఉన్నానో వాళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారనే. Now I am at the crossroad. దావీదు అంటున్నాడు, నేను చూస్తే అటు ఇటు కాని పరిస్థితిలో నేను There is a నిలబడి problem now in Zilach. సిలాకాని పట్టణంలో ఒక సమస్య ఉంది అంటున్నాడు. Where is the solution? ఏది మరి పరిష్కారం ప్రభువా The అన్నాడు. Bible says that David inquired from God. బైబిల్ గ్రంథం చెప్తుంది ఇది మరి దావీదు మరి యెహోవా యొద్ద విచారణ And చేస్తున్నాడు. immediately God spoke to him and God strengthened him. మరి మరి వెంటనే దేవుడు మరి ఆ దావీదుతో మాట్లాడి మరి దావీదుని మరి బలపరిచినట్లు చూసినా. That's what when you're down in the spirit. ఎప్పుడైతే నీవు ఆత్మలో మరి బలహీనుడిగా ఉన్నప్పుడు You need to go to the word of God so that the word of God will strengthen you. అప్పుడు వెంటనే నీవు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క గ్రంథానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. God will speak through the word of God. దేవుడు ఆయన మాట ద్వారా నీతో మాట్లాడుతాడు. God will speak through a vision. దేవుడు మరి దర్శనం ద్వారా నీతో God మాట్లాడతాడు. will speak through a dream. నీ కల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. God will send a prophet to your house and he will speak to you. దేవుడు మరి ప్రవక్తని ఇంటికి పంపించి నీతో మాట్లాడతాడు. That's how God will communicate, my brother, my sister. ఆయన దేవుడు మరి తన పిల్లలతో అలాగ మాట్లాడువాడై ఉన్నాడు. Because God is not a dead God. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మరి మృతమైన దేవుడు God కాదు. will not leave you in that situation and run away. దేవుడు నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టి పారిపోయే దేవుడు But whereas people will leave you and run away. మరి మనుషులు మనం చూస్తే మేము విడిచిపెట్టి మీ దగ్గర నుంచి పారైపోతారు. That's what happened to the followers of David. అదే ఏమైంది మరి దావీదుని వెంబడించి వారందరూ కూడా విడిచిపెట్టి పారిపోయారు. They ran away and they wanted to even stone him to death. వాళ్ళు పారిపోవటమే కాదా మరి దావీదుని మరి రాళ్ళు విసిరి చంపాలని But చూశారు. whereas David knew God. కానీ ఇక్కడ మనం చూసినట్లే దావీదు దేవుని తెలుసుకున్నాడు. Immediately he went and he worshipped God. వెంటనే మరి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించినట్టు చూసినా. Because David was a worshipper. ఎందుకంటే మనం చూస్తే దావీదు దేవుని ఆరాధించువాడు He అయినాడు. knew one thing that what God liked. ఆయన ఒకటే తెలిసి దేవుడికి ఇష్టమైంది He దావీదులో just went and he started to worship God. ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళి మరి ఆయన దేవుని ఆరాధించడం మొదలు Because పెట్టాడు. God is looking for true worshipper. ఎందుకంటే దేవుడు మరి దేవుడు మరి నిజంగా దేవుని ఆరాధించమని When he started to worship, ఎప్పుడైతే ఆయన దేవుని ఆరాధించడం మొదలు the పెట్టాడు, Lord left his throne and came to David. దేవుడు తన సింహాసనం వదిలిపెట్టి మరి దావీదు దగ్గరకు వచ్చినట్టు And చూసినా. God started to speak to David. మరి దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. And when God started to speak to him, ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడటం the Bible ప్రారంభించాడు, says he was encouraged and he was strengthened. బైబిల్ గ్రంథం చెప్తుంది తన్ను తాను బలపరుచుకొని దేవునిలో మరి శక్తి పొందినట్లు But చూస్తున్నా. if you look in the same 1 Samuel chapter 30 verse 18, మరి అదే మరి మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే let's see what the word of God says in the verse 18. మరి ఆ 18వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. And David recovered all that the Amalekites had taken away, and David rescued his two మరి wives. దేవుని గ్రంథం చెప్తుంది ఇలాగ దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొను మరియు
అతడు తన ఇద్దరు భార్యను రక్షించును. Today you will recover everything that you have lost in the past. ఎప్పుడైతే నీవు నీ జీవితంలో మరి నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో అవన్నీ కూడా దేవుడు సమకూర్చువాడు. That's why you need to be anointed by God. అందుకనే నువ్వు దేవుని చేత అభిషేకించువాడవై You ఉండాలి. need to walk with God. నువ్వు దేవునితో నడుచువాడై ఉండాలి. You need to be a man or woman who listen to the voice of God. నువ్వైనా స్త్రీ అయినా పురుషుడు అయినా కూడా దేవుని యొక్క స్వరం వినగలిగే శక్తి And the కలిగి Bible says that David recovered everything that the Amalekites carried away, and David even rescued his wives. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది అమాలేకులు ఏదైతే మరి దావీదు నుంచి దోచుకొని వెళ్ళిపోయారు అవన్నీ కూడా మరి దావీదు తిరిగి పొందుకొని అలాగే భార్యను కూడా పొందుకొని ఉన్నాడు. Today your family is in bondage. ఈ దినమున నీ కుటుంబం మరి బంధకంలో He ఉందేమో, is bound by the devil. మరి అపవాదిగాడు వాళ్ళు బంధించి ఉన్నాడు. It is time for you to wake up so that you can deliver him and set him free from that evil power. మరి ఇది ఒక సమయం అయింది. మీరు పడుకున్న నిద్ర నుంచి మేల్కొని వారి బంధకముల నుంచి విడిపించడానికి దేవుడు నీకు శక్తి You can ఇచ్చాడు. deliver your parents, you can deliver your children, you can deliver your family members from the power of darkness. మరి చీకటి శక్తి నుంచి నీవు ఒకరివే మరి ఆ బంధకముల నుంచి నీ కుటుంబముని మరి పిల్లల్ని అందరిని కూడా విడిపించే శక్తిని దేవుడు నీకు Because the ఇచ్చాడు. Bible says that David he rescued his family. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి దావీదు తన కుటుంబముని విడిపించినట్లు అని చెప్తుంది. It's time for you to recover, to restore back your family. అందుకని ఇది కరెక్ట్ సమయం అయినది. మరి దేవుడు నీ కుటుంబాన్ని విడిపించి వాళ్ళు పోగొట్టుకున్నదంతా God wants to restore back with your family. మరి దేవుడు మరి నువ్వు పోగొట్టుకున్నది నీ కుటుంబంలో పోగొట్టుకున్నది అంతా కూడా ఆయన సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. And David recovered everything. మరి దావీదు చూసినట్లయితే ఆయన పోగొట్టిన సమస్తం దేవుడు సమకూర్చి That's why ఉన్నాడు. it's time now to bind the thief. మరి ఈ సమయం అయినది దొంగని బంధించే అధికారం దేవుడికి That ఇచ్చాడు. power and authority God has given you and me, my brother and sister in Christ. మరి అదే శక్తి మరి అదే అధికారం దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. నా ప్రియ Because when the thief సహోదరుడా, is caught, ఎప్పుడైతే మరి దొంగ మరి బంధింపబడతాడో in Proverbs chapter 6 and verse 31, let's read what the word of God says. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. In Proverbs chapter 6 and verse 31, let's see what the word of God says. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనంలో Let's read from verse 30. 30వ వచనం చూద్దాం. Let's see what it says from 6. When do not despise a thief if he steals to satisfy his soul, but when he is hungry. దొంగ ఆకలి కొని ప్రాణ రక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునో వాని తిరస్కరించరు కదా. Let's in the next word. But if he is found, he shall restore sevenfold. He shall give all the substance of his heart. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవల్లని తన ఇంటి ఆస్తి అంతయు So when the thief, who is the thief? The thief is the devil. According to John 10:10. మరి యోహాను సువార్త 10:10 ప్రకారం చూస్తే దొంగ ఎవరై ఉన్నారు? అపవాది అయి ఉన్నాడు. So when he is found, when he is caught, ఎప్పుడైతే అపవాదిగాడు మరి దొరుకుతాడో he has to restore back sevenfold. That's what the Bible says. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి ఎప్పుడైతే అపవాదిగాడు మరి దొరుకుతాడు వాడు ఏడంతలుగా మీకు చెల్లించవలసి ఉన్నది. That's what my brother and sister in Christ, that when you bind him, we have to restore back sevenfold. ఎప్పుడైతే అపవాదిగాని మీరు బంధిస్తారో మరి వాడి దగ్గర ఉన్న ఏడంతలు మీరు పొందుకోవాలి. Because the seventh is the year of seven is the day of completion. మరి 7 అనే అర్థం ఏంటంటే మరి సంపూర్ణమైనది అనే Because అర్థం. God has created everything on 6 days, but on the seventh day, it's a day of completion. He says it's a holy day, it's a Sabbath day. మరి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 6 దినాలు కూడా దేవుడు సమస్తము సృష్టించాడు. కానీ 7వ దినం చూస్తే దేవుడు విశ్రాంతిగా పొందినట్లు మరి అది సంపూర్తి చేసినట్లు So that's చూస్తున్నాం. why the thief has to restore back sevenfold. అందుకనే దొంగ ఎన్నిసార్లు మరి మనకి దొంగలిచ్చింది సమకూర్చాలంటే 7 అంతలుగా మరి తిరిగి ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం And సెలవిస్తుంది. that's why today the Lord is telling అందుకని ఈ దినము దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. that I have given you power to bind the strong man. అందుకని దేవుడు చెప్తున్నాడు నేను మీకు అధికారం శక్తి ఇచ్చున్నాడు మరి బలవంతుని బంధించడానికి. Because as long as the rapture is not taken, the devil is still active on this planet Earth. మరి ఎప్పుడు కూడా మరి రాకముందు మరి అపవాదిగాడు మరి లోకంలో మరి గలిబిలి చేస్తూ ఉంటాడు. He is still very active. మరి చాలా చాకుచక్యంగా అందరిలో పని చేస్తూ ఉంటాడు. But when the church is raptured, ఎప్పుడైతే సంఘం పైకెత్తబడుతుందో during the millennium, మిలినియం సమయంలో in Revelation chapter 20 verse 1 to 3, let's read what it says. ప్రకటన గ్రంథము
20 అధ్యాయం 1 నుంచి 3 వరకు చూద్దాం. Let's see what the word of God says in Revelation chapter 20 and verse 1. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 1వ వచనంలో Let's see what the word of God says, my brother, my sister. మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. And I saw an angel coming down from heaven, having the keys of the bottomless pit and a great chain in his hand. మరియు పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచితిని. Let's look in verse 2. మరి 2వ వచనం చూద్దాం. And he laid hold the dragon, the old serpent, which is the devil and Satan, and bound him for 1,000 years. అతడు ఆది సర్పమును అనగా అపవాదిని సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసెను. Let's see verse 3. 3వ వచనం చూద్దాం. And cast him into the bottomless pit and shut him up and set a seal upon him that he should not deceive the nations no more till the 1,000 years have been fulfilled, and after that he must be loosened until season. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జలములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దాన్ని ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచి పెట్టబడవలెను. Because devil is not yet bound. అందుకే ఇప్పుడు చూసినట్లయితే అపవాదిగాడు ఇంకా బంధింపబడలేదు. But Jesus Christ has given us power to bind him. బట్ యేసుక్రీస్తు మనకు ఆ అధికారం శక్తి ఇచ్చాడు అపవాదిని బంధించడానికి. If you don't bind him, I'll tell you something, he will destroy your life. మీరు గనుక అపవాదిని బంధించలేకపోతే నేను చెప్తున్నాను ఈ దినమున మీ జీవితంలో అపవాది నాశనం For you చేస్తాడు. to bind him, you need to be anointed by God. అపవాదిని మీరు బంధించాలంటే మీరు దేవుని చేత అభిషేకింపబడి ఉండాలి. Because the devil fears the power of God. ఎందుకంటే అపవాదిగాడు దేవుని యొక్క శక్తికి భయపడుతూ ఉంటాడు. And that power was given to the body of Christ through Jesus Christ. యేసుక్రీస్తు మరి దేవుని యొక్క సంఘానికి ఆ అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. That's what Jesus also, that's what in Acts 1:8 says. అదే మరి అపొస్తలుల కార్యం 1:8 వచనం చదివిస్తుంది. When the Holy Spirit will come upon you, you will attain power. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. That's what he says, you shall receive power after the Holy Spirit come upon you, and you shall be a witness in Jerusalem, in Judea, in Samaria, unto the uttermost part of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకును సాక్షులై ఉందురని వారితో చెప్పెను. That's what happened, that power when it comes upon you, you will bind the devil. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుందో అప్పుడు అపవాదిని బంధించే అధికారం మీకు ఉంటుంది. That's why the devil wants you to be ignorant of the power of God. అందుకని ఆ అపవాదిగాడు మరి దేవుని యొక్క శక్తిని మరి పొందకుండా మనుషుల్లో గుడ్డితనం Today you may be a man of God or a woman of God. ఎప్పుడైతే నువ్వు మరి దేవుని యొక్క సేవకురాలు అయి ఉండొచ్చు. You may be a child of God. నువ్వు దేవుని యొక్క పిల్లలై ఉండొచ్చు. You need to ask God to give that power to you. మరి ఈ దినమున మా దేవుని అడగాలి ఆ శక్తి నాకు ఇవ్వు ప్రభువా అనేసి. Because God is not a respecter of person, no, the God who shows favoritism. దేవుడు మరి పక్షపాతం చూపించే దేవుడు ఎవరిని కూడా ఉద్దేశించి మరి ఇవ్వడు. When he looks into your heart, he will give you that power. ఎప్పుడైతే నీ హృదయము ఆశ ఉన్నదో అది ఆ శక్తి నీకు ఇస్తాడు. And when he gives you that power, ఎప్పుడైతే ఆ శక్తి నీకు ఇస్తాడో you can bind the devil. నువ్వు అపవాదిని బంధించొచ్చు. You can bind the devil and take what belongs to you legally. మీరు అపవాదిని బంధించి మీకు సంబంధించింది ప్రతిదీ కూడా అధికారంగా మీరు తీసుకోవచ్చు. When you bind the devil, ఎప్పుడైతే నువ్వు అపవాదిని బంధిస్తావో you can take back everything that the devil has stolen from you in the past. మరి మీ జీవితంలో ముందు ఏదైతే మీరు మీ జీవితంలో ఏదైతే అపవాదిగాడు తీసుకొని పోయాడో అవన్నీ కూడా మీరు తీసుకొని పొందుకోవచ్చు. Because it has been given to you by God freely. ఎందుకంటే దేవుడు నీకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు గనుక. And that's what it is, my brother and sister. The Lord is speaking to each one of us. అందుకని నా ప్రియ సహోదరుడా ఈ వాక్యం ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. So when the Spirit of the Lord comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందో he will anoint you first. నిన్ను అభిషేకిస్తాడు మొదటిగా. So that you can preach the good news. అప్పుడు నువ్వు మరి దేవుని యొక్క వాక్యం మీరు ప్రకటించడానికి. That you can set the captives free from prison. మరి బంధకంలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి సరసాలలో ఉన్న వారికి. And you can heal the broken hearted. మరి విరిగి నలిగిన హృదయాలను మరి స్వస్థపరచడానికి. That's why ask today. అందుకని మీరు అడగండి దేవుని దినమున. Lord, give me that power. దేవా నాకు ఆ శక్తి నాకు ఇవ్వమనేసి. Empower me to do great things for you. లార్డ్ నీ శక్తితో నన్ను నింపు నీ కొరకు నేను గొప్ప కార్యములు చేస్తాను. Give me that power to destroy the works of devil. దేవా నువ్వు ఆ శక్తిని అపవాదిని యొక్క క్రియలు నాశనం చేయడానికి. Give me that power to live a victorious life.
దేవా నీ శక్తి నాకు దాని అనుగ్రహించి నేను జయ జీవితమైన జీవితం Give జీవించడానికి me that power to heal every sickness and every disease. దేవా ఆ శక్తి నీవు ప్రతి రోగమును నా స్వస్థపరచడానికి నాకు ఆ శక్తి నీ రోగమును You need to స్వస్థపరచడానికి ask God in that way. నువ్వు ఆ దేవుని ఆ విధంగా మరి అడుగువారమై ఉండాలి. Your prayer needs to be in that way. నీ ప్రార్థన అలాంటిది అయి ఉండాలి. You must continuously ask God. నువ్వు విడవకుండా మరి దేవుని అడుగుతూ And ఉండాలి. God will look at the desire of your heart. అప్పుడు దేవుడు నీ హృదయ యొక్క కోరికను ఆయన చూస్తూ And ఉంటాడు. God one day will empower you. ఒక దినంలో దేవుడు నీకు ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. And then when that power comes upon you, ఎప్పుడైతే ఆ శక్తి నీ మీదకి వస్తుందో your life will be totally changed. నీ జీవితం మరి పూర్తిగా మార్చబడుతుంది. You will have an encounter with the Holy Spirit. మీకు పరిశుద్ధాత్మ చేత మరి 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 సంబంధం కలిగి ఉంటారు. When you have an encounter with the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో కలిసి ఉంటారో everything will change. మీ జీవితంలో సమస్తం కూడా మారిపోతుంది. And you will be victorious. మీరు మరి జీవితంలో మరి విజయవంతులుగా ఉంటారు. May this word of God encourage you. మరి ఈ వాక్యం మిమ్మల్ని మరి 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 మిమ్మల్ని ఉత్సాహపరచును గాక. So let us close our eyes. అందుకని మనం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.